नाथाय रघुनाथाय सीताय पतये नमः। श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीरामचंद्र चरणौ शरणौ प्रपद्ये। హరే కృష్ణ. గత 2-3 రోజులుగా మనకి ట్రావెలింగ్ లో ఉండటం వల్ల, సేవలు జరుగుతుండటం వల్ల కొద్దిగా కరెక్ట్ గా మనం జపా క్లాస్ చేసుకోలేకపోయాము. ఈ రోజు కూడా తొందరలో ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ సేవ చేసేసుకొని బయలుదేరాలి. రాజ్ బిహారీ మందిరం పరమ పూజ్య శ్రీల జయపతాక స్వామి మహారాజ్ని కలవడానికి వెళ్తున్నారు. నాజుల్ వారు కలిసేసుకొని అక్కడ నుంచి గోవర్ధన్ ఈకో విలేజ్ వెళ్తాను. రేపటి నుంచి కొద్దిగా ప్రశాంతంగా మనం జపా క్లాస్ చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. కొద్దిగా నిన్నటి రోజు డ్రామా ఫెస్టివల్లో 2 డ్రామాస్ జరిగాయి. ఒకటి భగవంతుడి యొక్క కృప, అయితే ఇది శ్రీధామ ప్రభు ఇంకా కిషోరి మాతాజీ డైరెక్ట్ చేశారనమాట. చాలా బ్రహ్మాండంగా ఎలా భగవంతుడి యొక్క కృప వివిధ మాధ్యమాల నుంచి మనకు వస్తుంది అనే విషయంపై రోజున డ్రామా జరిగింది. ఎలా భగవంతుడు వివిధ భక్తుల్ని కాపాడుతాడు తన యొక్క కృప చేత అనే శీర్షిక పైన అనమాట. ఇందులో గజేంద్రోపాఖ్యానం చూపించారు. దాని తర్వాత స్వామి ఎలా అజామిలుడిని కాపాడుతారో ఆ ఉపాఖ్యానం చూపించారు. దాని తర్వాత ఎలా నారదముని, అంటే భగవంతుడు భగవద్భక్తుల యొక్క కోపం కూడా మన పైన ఒక కృపే. నారదుడు ఎలా నలకుబేర మణిగ్రీవుల్ని ఉద్ధరించారు. దాని తర్వాత क्या आने वाले थे, कुछ नहीं. తర్వాత प्रभु मैंने बोला उनको कि जाओ, उद्धव प्रिय प्रभु है मंदिर में, साथ आके लेके जाने में क्या है. తర్వాత నారదుడు ఎలా వాళ్ళిద్దరికి చూపించారో ఆ నీళ్ళు చూపించారు. దాని తర్వాత ఎలా కృష్ణుడు నందమహారాజ్ యశోదమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా దామోదరుడుగా లీల చేసి వాళ్ళిద్దరిని ఉద్ధరించారు అనే విషయాన్ని చూపించారు. ఇలా రాధారాణి యొక్క కృప, కృష్ణుడి యొక్క కృప, భగవద్భక్తుల యొక్క కృప ఇలా ఎప్పుడు విశేషంగా ఉంటుందో మన పైన అనే విషయాన్ని కూడా నిన్నటి రోజున ఫస్ట్ డ్రామాలో చూపించారు అనమాట. సెకండ్ డ్రామాలో హోప్ అగెయిన్స్ట్ హోప్, అంటే ఎలా కొంతమంది భక్తులు భగవంతుడి కోసం, దర్శనం కోసం నిరీక్షించి వాళ్ళ యొక్క పట్టుదల మాత్రం కోల్పోలేదు. ఆ విషయం గురించి నిన్నటి రోజున చూపించారనమాట. ఏంటి ఆ పట్టుదల అని అంటే, ఎవరు ఆ పట్టుదల చూపించింది అంటే పరమశివుడు. శివుడి యొక్క उद्धव प्रिय प्रभु, इसको नीचे दे दो ना, कोई कटा के दे देगा तब तक. हिंदी को उधर शार्ट हम भी कर सकते हैं, हिंदी को राउंड राउंड कटा दे. इतना इतना थोड़ा कम कम पतला ही चाहिए, कम पतला ही चाहिए. धो के कटवा देना. हाँ, कम पतला. हाँ, मोटा कम मोटा बोले तो पतला. हरे कृष्ण. ఒక్క నిమిషం. गुरुमास कुछ बोले. वो आगे मेथी है, मेथी तो ये थोड़ा सा डालेंगे, थोड़ा.
సెకండ్ డ్రామాలో ఏమో ఎలా అయితే శివుడు భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి తహతహలాడారో, ఎలా ఆయన హోప్ వదిలేయకుండా మరలా ప్రయత్నం చేస్తూ ఉండిపోయారో, ఆ విషయం గురించి రెండవ డ్రామాలో చూపించారు. అయితే ఎంతమంది భక్తులు ఎన్ని రోజులైనా భగవత్ కృప కోసం వెయిట్ చేసిన వారే. ఇంకొక ఎగ్జాంపుల్ ఆ డ్రామాలో చూపించిందేమో శబరి. శబరి ఎన్నో సంవత్సరాలు మన భగవంతుడు రాముడి కోసం వెయిట్ చేసింది. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలో మనకు చూస్తారు, ఎప్పుడైతే కాలకృష్ణదాస్ చెప్తారో ఇక మహాప్రభు యొక్క కృప 10,000 సంవత్సరాల తర్వాత కలుగుతుంది అని అంటే, ఓ 10,000 సంవత్సరాల తర్వాత అయినా కలుగుతుంది కదా అని నిరీక్షించారు. తర్వాత లాస్ట్ కి శీల ప్రభుపాదుల వారి గురించి చూపించారన్నమాట. ఎలా అయితే శీల ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క గురువు యొక్క ఆదేశాలను మనసులో పెట్టుకొని కూడా నిరీక్షిస్తూ, ప్రయత్నం చేస్తూ, కానీ నిరీక్షిస్తూ ఆ సమయం కోసం 70 సంవత్సరాల వయసులో కూడా పట్టుదల వదలకుండా భగవంతుడి యొక్క సేవ అనే మార్గంలోకి ముందుకెళ్లారు అనే విషయాన్ని కూడా నిన్న రోజు చూపించారన్నమాట. వీళ్ళందరూ భక్తులు పాపం ఎంత కష్టపడి ఇవన్నీ చేశారు అని అంటే, ఎంతో ఇది చేసి ఎంతో ప్రేమతో డ్రామా కంటే అండి వాళ్ళకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఆ భక్తి, ఆ ఎక్స్టసీని చూడదగిందనమాట నిజంగా చెప్పాలి అంటే. వాళ్ళందరూ అంత కష్టపడి వైష్ణవుల యొక్క ఆ దీనికోసం డ్రామాని ప్రస్తుతం చేసి తర్వాత ఆ తర్వాత ఎప్పుడైతే మహారాజులు గురు మహారాజ్, తర్వాత గిరిరాజ్ మహారాజ్, ఉదయానంద ప్రభు, బిందుమాధవ ప్రభు, వీళ్ళందరూ ప్రభుపాద డిసైపుల్స్ ఎప్పుడైతే వెళ్తారో అక్కడికి, వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, వాళ్ళు కష్టపడిన కష్టము అవన్నీ చెప్తూ అసలు ఎంత అంటే చాలా ఆనందపడిపోయేవారు అన్నమాట. చూపిస్తాను మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఇది బ్యాక్ స్టేజ్ లో ఎప్పుడైతే డ్రామా అయిపోయి వెళ్ళేవారో అక్కడ చూడండి, గిరిరాజ్ మహారాజ్ ఉన్నారు, రాధానాథ్ స్వామి మహారాజ్ ఉన్నారు. ఇలా అందరు డివోటీస్ వచ్చి కలిసి వాళ్ళు చేసిన ఎవరెవరు ఎట్లా కష్టపడ్డారు, ఎవరెవరు ఏం సేవ చేశారు, ఏంటి అని అన్ని విషయాలు చెప్తూ ఉండేవారు అన్నమాట. చెప్తూ ఉండి అందరూ ఫొటోస్ దిగి ఏ సేవ అయినా సరే మనం మంచి మనస్సుతో వైష్ణవ ప్రీత్యర్థం మనం చేసామనుకోండి, ఆ సేవ మనకి ఎప్పటికైనా సరే ఒక మనసులో ఒక శాంతిని, ఒక చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడైతే ఇప్పుడు మనం రాముడు గుహుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు, గుహుడి యొక్క సేవ గురించి రేపటి రోజున మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే రామాయణంలో ఒక గొప్ప భక్తుడు గుహుడు. కాబట్టి ఎవరు ఎక్కడ రాముడి యొక్క సేవ నిస్వార్థ రూపంలో భగవత్ ప్రీత్యర్థం, వైష్ణవ ప్రీత్యర్థం చేస్తారో, ఆ సేవ తప్పకుండా వాళ్ళకి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అనే విషయంలో ఎటువంటి సందేహము కూడా లేదు అనడానికి ఇదే నిదర్శనం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎంత కష్టపడి, ఎంత ప్రేమతో వాళ్ళకి ఒకటి వైష్ణవులందరూ హ్యాపీగా ఉండాలి, గురువుగారులందరూ హ్యాపీగా ఉండాలి ఎవరైతే వస్తున్నారో, ఇదే వాళ్ళ యొక్క మెడిటేషన్. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏ సేవ చేసినా సరే ఈ యొక్క మెడిటేషన్ తో గాని మనం ఉండగలిగితే, ఈ యొక్క సేవా భావన అనేది మనకు కలగగలిగితే చాలు, మనం తప్పకుండా భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు అవుతాము అనడానికి ఎటువంటి సందేహము కూడా లేదు. అది పునః నిన్నటి రోజున నాకు కళ్ళ ముందు కనిపించింది అనమాట. కాబట్టి మనం కూడా చక్కగా అలానే భగవద్భక్తి మార్గంలో
ఏమి ఆశించకుండా, వాళ్ళు ఏమి ఆశించట్లేదండి పాపం. ఒకటే ఒకటి అసలు వాళ్ళు చూడాలి అసలు. ప్రభుపాదుల వారి శిష్యులందరూ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి ఫోటోలు దిగాక అందరూ కళ్ళల్లో నీళ్లు అందరికీ కూడా. ఇన్ని నెలలు పాపం ఒకసారి ఆలోచించండి. అందులో ఎంతో మంది డాక్టర్ డివోటీవ్స్ ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. తర్వాత కొంతమంది తెలిసిన విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు, కేవలం ఈ డ్రామాలో పార్టిసిపేట్. ఆ డివోటీస్ ఎవరైతే ఇప్పుడు మైగ్రేట్ అయ్యారో కొంతమంది ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది టీచర్లు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇన్ని నెలలు కూడా కష్టపడి వాళ్ళ సమయం తీసుకొని ఫ్యామిలీ వాళ్ళ యొక్క బాధ్యతలు అన్ని కూడా తీసుకు వాటిని కూడా చేసుకుంటూ ఇక్కడికి వచ్చి డ్రామా ప్రాక్టీస్ చేసి, ఎంత గొప్ప విషయం చెప్పండి. కాబట్టి దేనికోసం ఇవి అని అంటే ఇదేకో ప్రభుజీ क्या है मालूम है क्या? वो ये सब म्यूट नहीं है, सुनिए दोस्त से बोला है ना, నేను శ్రీరాధరాణి అయితే ఈ విశేషాలు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, కానీ సమయం లేదంతే. ఎందుకంటే నా సేవ పూర్తి చేసుకొని నేను బయలుదేరాలి కూడా. కాబట్టి రేపటి రోజున మనం గుహుడి యొక్క వృత్తాంతాన్ని చక్కగా శ్రవణం చేద్దాం. ఈ రోజు మనకి శ్రీమద్ భాగవత సప్తాహంలో మనకి వీడియో వస్తుంది, చక్కగా శ్రవణం చేయండి, చక్కగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నిన్న మనం గోవర్ధన్ ఈకో విలేజ్ లో చేసిన ఒక టూర్ ది పెట్టాం. ఎంతమంది చూస్తారు? గోవర్ధన్ ఈకో విలేజ్ టూర్ ఎంతమంది చూసారు? నచ్చిందా మీ అందరికీ గోవర్ధన్ ఈకో విలేజ్ టూర్? ఎవరు చెప్తారు మీ యొక్క అనుభూతి? ఎవరు చెప్తారు? వెంకట షణ్ముఖ ధీరజ్, ఎలా అనిపించింది వీడియో నీకు? చాలా బాగుంది ప్రభుజీ. అరే వచ్చి అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. సిహెచ్ శిరీష మాతది, पति किसी को देना पड़ेगा, दूसरे वाला ये तो मैं निकाल दूंगा. హరే కృష్ణ. హరే కృష్ణ మాతది. ప్రణామాలు ప్రభుజీ. దండవత్. చాలా బాగుంది ప్రభుజీ. ఇప్పుడు అక్కడికి వచ్చేయాలని అంత బాగుంది. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు కదా, చాలా చాలా బాగుంది. అసలు అమ్మో ఇంత పెద్దగా ఉంది, చాలా బాగుంది. మాకు అక్కడికి వచ్చేయాలని అంత అనిపించేలా ఉంది ప్రభుజీ. మీరు చెప్పడం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము చాలా బాగుంది. అన్ని చూపించి ప్రతి ఒక్కటి చూపించారు కదా ప్రభుజీ వీడియోలో. హరే కృష్ణ, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారు. చాలా 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 బాగుంది. ఇంకా వస్తుందా ప్రభుజీ వీడియో? ఇంకా ఇంకొకటి వస్తుందా వీడియో? ఇంకో 4-5 వీడియోస్ వస్తాయి ఇంకా మొత్తం. ఇంకా 10 వీడియోస్ వస్తాయి అనుకుంటున్నాను తెలిసి. చాలా బాగుంది ప్రభు. అదే చాలా అందరికి కూడా తెలియజేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా అందరు డివోటీస్ పంపించండి. ఈరోజు చక్కగా మళ్ళీ భాగవతం శ్రవణం చేయండి. మళ్ళీ రేపు రోజున మనం కలుసుకొని పీస్ఫుల్ గా గుహుడు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము కొద్దిగా సేవ మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం చేయట్లేదు, రేపటి రోజున కలుసుకుందాం. అంతవరకు శ్రీల ప్రభుపాద్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త.
హరే కృష్ణ ప్రభుజీ.